किरण पे थोड़ा पीछे సంగారెడ్డి పట్టణంలో కనీ విని వెరగని రీతిలో ఈరోజు ఒక కళ రావడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి చేసిన డిఎస్పి గారు, సిఐ గారు, ట్రాఫిక్ సిఐ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, మరి ఎక్స్ కౌన్సిలర్ సంతు గారు, బ్లాక్ ప్రెసిడెంట్ రఘు గారు, మిగతా పోలీస్ శాఖ సిబ్బందికి ఇక్కడ ఇచ్చేసిన అందరూ కూడా నమస్కరిస్తూ, మరి ఈరోజు సంగారెడ్డి పట్టణంలో 8 కోట్లతో మరి ఎలాంటి క్రైమ్ జరగకుండా మరి ఏది జరిగినా న్యాయంగా చేసే విధంగా మరి సీసీ కెమెరాలు 38 వార్డులో కూడా చేయడం జరుగుతుంది. మరి దీనికి మరి ముఖ్యమంత్రి గారు స్మార్ట్ సిటీ అని మరి హెచ్ఎండి ద్వారా ప్రోగ్రాం ఇవ్వడం జరిగింది. స్మార్ట్ సిటీ అంటే అందరు ఏమనుకున్నారంటే హైదరాబాద్ ఒక్కటే స్మార్ట్ చేస్తారేమో సీఎం గారు అని అనుకున్నారు. కానీ ఈ ప్రోగ్రాం వల్ల ఈ కార్యక్రమాలు ప్రజలందరూ గ్రహించాలి. రాష్ట్రం అంతా కూడా ఈ ప్రోగ్రాం ఉంటుంది హెచ్ఎండి ద్వారా. దయచేసి ప్రజలందరూ గమనించండి. ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమాలన్నీ కూడా ప్రజల కోసమే. ముఖ్యమంత్రి గారు సీట్లో కూర్చోగానే ఇది ప్రజాపాలన, ప్రజా ప్రభుత్వం అని చెప్పారు. ఈరోజు ప్రజలందరూ కూడా అన్ని సౌకర్యాలు ఇస్తున్నందుకు మరి మా సంగారెడ్డి పట్టణం తరఫున, సంగారెడ్డి కాన్స్టిట్యూన్సీ తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటూ, మళ్ళీ అలాగే మన లోకల్ ఎమ్మెల్యే మినిస్టర్ గారు దామోదర్ గారికి, ఇన్ఛార్జ్ మినిస్టర్ వివేక్ గారికి అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.